ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అనుకున్న విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే టీచర్స్ కానివ్వండి, లేకపోతే కామన్ ఆడియన్స్‌కి గవర్నమెంట్ ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. యువ అనే ఒక ఏఐ కోర్స్‌ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇది ఉచితంగా ఎవరైనా సరే దీనికి ఎన్రోల్ చేసుకోవచ్చు. మరి ఈ కోర్స్‌ని మీరు ఎన్రోల్ ఎలా చేసుకోవాలి? ఈ కోర్సులో ఏమేం టాపిక్స్ చెప్తారు? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఇదే ఆ వెబ్సైట్ అనమాట. futureskillsprime.in/course/yuva AI for all. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ప్రొసీజర్ని అయితే మీరు ఫాలో చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఈ పర్టికులర్ కోర్స్కి ఎన్రోల్ అయ్యాను. అది ఎలాగయ్యానో ఒక రికార్డెడ్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఎన్రోల్ మీద క్లిక్ చేయాలి. సో మీరు ఎన్రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటుంది అనమాట. ఐదర్ మీరు గూగుల్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే వేరే ఈమెయిల్ ఐడి ఉంటే దాని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. లేదంటే ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ చూపిస్తుంది కింద, ఇంకోండి ఇక్కడ కింద గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది చూసారా. గూగుల్ లేదా లింక్డ్ఇన్ ద్వారా కూడా అకౌంట్ అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. నేనైతే గూగుల్ ద్వారా అయితే లాగిన్ అవ్వడం జరిగిందనమాట. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఏమేమి చెప్తుంది అంటే కంటిన్యూ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అడుగుతుంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ గురించి, అలానే పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఓటీపీ వెరిఫై చేయాలన్నమాట. మీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని చూపిస్తుంది. మీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేస్తే కనుక వెరిఫైడ్ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా కింద డీటెయిల్స్ చూసుకుంటే మీ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయమంటుందో. ఒకవేళ మీరు ఆక్యుపేషన్ స్పెసిఫిక్గా అక్కడ ఉన్న మెన్షన్ పాయింట్స్ లేకపోతే అదర్స్ అని మీరు క్లిక్ చేయొచ్చు. కరెంట్ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఏముంటుందో అది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రెసెంట్ మీరు ఏమైనా చదువుకుంటున్నారా అంటే పర్సూయింగ్లో పెట్టాలి, లేదంటే కంప్లీట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ డీటెయిల్స్ ఉంటుంది. యూనివర్సిటీ, కాలేజ్, ఎడ్యుకేషన్ అని చెప్పి మీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాని గురించి పేరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ స్టడీ ఉంటుందన్నమాట. అందులో ఏ బ్రాంచ్ చదివారో అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏపీఏఆర్ ఐడి ఇది ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదనమాట, ఆప్షనల్ ఇది. ఇంకా ఫైనల్గా ఐ కన్సెంట్ దట్ ఐఎమ్ అన్ ఇండియన్ సిటిజన్. ఇక ఇవన్నీ టిక్స్ మార్క్స్ పెట్టి సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఆ తర్వాత ఆర్ యూ వాంట్ కంటిన్యూ వస్తుంది. దాని మీద ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి యువ ఏఏ ఫర్ ఆల్, దీంట్లో ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయమంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో అయిన తర్వాత లాంచ్ అని వస్తుంది. లాంచ్ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్స్ అన్ని అయిన తర్వాత మీరు కోర్సులోకి అయితే సక్సెస్ఫుల్ గా ఎన్రోల్ అయినట్టు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీ కోర్స్ సంబంధించిన కంటెంట్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. మీరు ఇప్పటిదాకా ఏమేమి టాపిక్స్ అనేది కంప్లీట్ చేశారో ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ టు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ ఇవన్నీ వీడియోస్ చూసాను. ఒకవేళ మీరు మళ్ళీ చూడాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి మళ్ళీ చూడొచ్చు అనమాట. ఫస్ట్ టాపిక్ ఏం తీసుకున్నారంటే నాకు నచ్చింది ఏంటంటే ఇండియాలో ఉన్న జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఒక ఆటో డ్రైవర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని రోజువారీలో ఎన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో తెలుసా అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. గూగుల్ మ్యాప్స్, అలానే యూపీఐని యూస్ చేస్తున్నారు, అలానే అందులో ఫ్రాడ్ డిటెక్షన్ కోసం ఏఐని యూస్ చేస్తున్నారని చెప్పారు, అలానే గూగుల్ లెన్స్ యూస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇలా చాలా విధాలుగా ఒక ఆటో నడుపుకునే వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పి, ఇలాగ మిగిలిన వాళ్ళకు కూడా ఏఐ టెక్నాలజీ అనేది ఇండైరెక్ట్గా తెలియకపోయినా చాలా రకాలుగా ఏ హెల్ప్ అవుతుందని చెప్పి ఫస్ట్ చాప్టర్లో అది చెప్పారనమాట. అలానే ఏ ఇంటెలిజెన్స్, అసలు మనిషి ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనే పాయింట్ని కూడా మెన్షన్ చేశారు. సో మనం ఎలా ఇంటెలిజెన్స్ని నేర్చుకున్నాం అంటే ఇంటెలిజెన్స్ అంటే లెర్నింగ్ ప్లస్ అడాప్టింగ్ ప్లస్ ఇంప్రూవింగ్. ఒక పని చేస్తాం, దాని నుంచి ఏమైనా పొరపాటు చేసి దాని నుంచి నేర్చుకుని మన తెలివితేటలు అనేది మెరుగుపరుచుకున్నాం. ఎగ్జాక్ట్గా అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ చేస్తుంది. స్టార్టింగ్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఈజ్ ఏ అనే ఒక టాపిక్ అనేది కవర్ చేశారు. సో మీరు వన్స్ ఈ వీడియో అంతా చూడాలి. ఒకవేళ మీరు స్కిప్ చేసినా పర్లేదు, కంప్లీట్గా ఎండ్కి వచ్చేస్తే మీరు సెకండ్ టాపిక్ అయితే వెళ్ళిపోతారనమాట. సెకండ్ టాపిక్ చూస్తే ఎవల్యూషన్ ఆఫ్ ఏ, దీని గురించి అయితే ఉంటుంది. అదే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కోర్స్ అంతా కూడా కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉందన్నమాట. బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఒకటే వస్తుంది, అలానే కింద సబ్ టైటిల్స్ అయితే వస్తాయి అనమాట. సో అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో ఏ టర్మినాలజీస్ వచ్చినాయి, 1956లో ఏ టర్మ్ని తీసుకొచ్చారు, ఏ సంవత్సరంలో ఏ ఎవల్యూషన్ జరిగింది, ఇలా ప్రతి టాపిక్స్ అయితే కవర్ చేశారనమాట. అలానే బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, కొన్ని కుక్కలు సంబంధించిన ఇమేజెస్ ఇచ్చి ఏ మోడల్ ట్రైన్ చేసినట్టుగా ఏ మోడల్ బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఏది కూడా మన కోడింగ్ రిలేటెడ్ అయితే చెప్పట్లేదు అనమాట. జనరలైజ్డ్గా ఇక్కడ ఉన్న టాపిక్స్ అనేవి చెప్తున్నారు. ఎవరికైనా సరే జస్ట్ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక
ఈ టాపిక్స్ అయితే అర్థమవుతాయి అనమాట. ఈ 2 క్లాస్ అయిన తర్వాత క్విజ్ అయితే పెట్టారనమాట. సో ఈ 2 లెసన్స్ లో మీరు ఏం నేర్చుకోరో దానికి రిలేటెడ్ క్విజ్ అయితే ఉంటుంది. అది ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అయితే ఓపెన్ అయింది, ఏ ఇన్ డైలీ లైఫ్, రోజువారీగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా హెల్ప్ అవుతుందని. సో దీనికోసం ఈయన ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఓపెన్ ఏఐకి సంబంధించిన ఏ మోడల్ ఒక పిల్లోడికి ఎలా హెల్ప్ అయిందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నారు. వర్క్ రిలేటెడ్గా కానివ్వండి, సర్వీసెస్ రిలేటెడ్గా కానీ ఎలా హెల్ప్ అవుతుంది ప్రతిరోజు పనుల్లో అని చెప్పి, అలానే భారతదేశం జన్ ఏ అడాప్షన్లో మొదటి స్థానంలో ఉందని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏ క్యాపబిలిటీస్ మరియు లిమిటేషన్స్ అనమాట. ఈ కోర్స్ తీసుకోవడానికి కొన్ని ప్రీ రిక్వైజైట్స్ అయితే ఉన్నాయి, ఆ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే నథింగ్ బట్ నేను మిగిలిన వీడియోస్ చూడలేదు కదా, సో అందుకని నెక్స్ట్ వీడియో అయితే ప్లే అవ్వట్లేదు అనమాట. ఈ వీడియో అంతా కంప్లీట్గా చూస్తే నెక్స్ట్ వీడియోకి వెళ్తుంది. సో ఒకసారి మీకు ఈ కోర్స్ కంటెంట్స్ అయితే మీకు చెప్తాను. వాట్ ఈజ్ ఏ, నెక్స్ట్ టెక్నాలజీ బిహైండ్ ఏ అనమాట, హౌ మెషిన్ లెర్న్, ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏ, అలానే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ క్రాఫ్ట్ ఫార్ములా. నెక్స్ట్ లెక్చర్ చూసుకున్నది యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు లెర్న్ అండ్ క్రియేట్. ఇందులో వచ్చి పాపులర్ ఏఐ టూల్స్ గురించి ఉంది, అలానే క్రాఫ్ట్ ఫార్ములా టు లెర్న్ బెటర్ అనమాట. నెక్స్ట్ యూజింగ్ క్రాఫ్ట్ ఫార్ములా టు క్రియేట్ కంటెంట్, అనలైజ్ డేటా. నెక్స్ట్ యూజింగ్ ఏ ఎస్ ఎ థింకింగ్ పార్ట్నర్ అనమాట, ఏ ఎస్ ఎ ప్లానింగ్ అసిస్టెంట్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ అనమాట, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్ ఏఐ ఎథిక్స్ అండ్ ఇంట్రడక్షన్, ఏఐ అండ్ ఎథికల్ కన్సర్న్స్, క్విజ్, రెగ్యులేషన్ ఆఫ్ ఏఐ. చివరగా వచ్చి ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, కీ ట్రెండ్స్ ఇన్ ఏఐ అండ్ యువర్ ఫ్యూచర్, కోర్స్ రీక్యాప్, అలానే ఫైనల్ అసెస్మెంట్. సో ఇది ఈ పర్టికులర్ కోర్సులో ఉన్న కంటెంట్స్ అనమాట. సో అలానే ఇందులో మీరు కోర్స్ కంప్లీట్ చేయడానికి డ్యూరేషన్ వచ్చి 4 గంటల 30 నిమిషాల టైం అని చెప్పారు. స్పెసిఫిక్ డొమైన్ ఏఐ అనమాట. నెక్స్ట్ అసెస్మెంట్ లాంటిది ఏమి ఉండదు, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉండదు, సర్టిఫికేషన్ అనేది రాదు. సెల్ఫ్ బేస్డ్ గా మనంగా లెర్న్ చేసుకునే కోర్స్ అనమాట ఇది. సో కంప్లీట్ ఇంగ్లీష్ గా ఉంటుంది. సో విద్యార్థులు ఎవరైనా బేసిక్ గా నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చి నేను తెలుసుకుందాం అనుకుంటే దీన్ని అయితే ఫాలో అవ్వచ్చు. సింపుల్ గానే ఉందన్నమాట, కోడింగ్ లాంటిది ఏమి ఉండదు, బేసిక్స్ ఆఫ్ ఏ మాత్రం ఇందులో అయితే కవర్ అవుతుంది. సో మీరు కావాలంటే ఎన్రోల్మెంట్ ప్రాసెస్ చెప్పాను, ఇలా అయితే మీరు కోర్స్కి అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది దీని గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ కోర్స్ డీటెయిల్స్ అనమాట. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున మనం కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అనేవి తెలుగులో నేర్పించడం జరుగుతుంది అనమాట. టెక్నికల్ టర్మ్స్ అనేది ఇంగ్లీష్లో చెప్తాము, బట్ రెగ్యులర్ కంటెంట్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ లాంటివి తెలుగులో చెప్తాం అనమాట. సో ఇలా తెలుగులో చెప్పడం ద్వారా కొన్ని బేసిక్స్ నుంచి నేర్చుకున్న వాళ్ళకి మరింత బాగా అర్థమయ్యేలాగా రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. అంటే మనం ఇచ్చే కోర్సులో బేసిక్స్ ఆఫ్ ఏఐతో పాటుగా కోడింగ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక మన స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, మీరైతే రికార్డింగ్ కోర్స్కి అయితే ఎన్రోల్ అవ్వచ్చు. అలానే ఒకవేళ ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 జాబ్ రిలేటెడ్ స్కిల్స్ కోసం కావాలనుకుంటే ఏ కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి అయితే ఇస్తున్నాం అనమాట. దానికి కూడా మన సేమ్ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఎన్రోల్ అవుతే కనుక మీకు ఆ కోర్స్ డీటెయిల్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.